సహచర మంత్రివర్గ సభ్యులు కొల్లు రవీంద్ర గారు, పి నారాయణ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు రమేష్ గారు, గౌరవ స్థానిక శాసనసభ్యులు రామకృష్ణ గారు, కార్పొరేషన్ చైర్మన్ పేలా గోవింద్ గారు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ కుమారెడ్డి పట్టాభి గారు, జిల్లా కలెక్టర్ గారు, ఈరోజు గ్రీన్ అంబాసిడర్కి చాలా బాగా పనిచేస్తూ మంచి పేరు తీసుకొస్తున్నటువంటి హరికృష్ణ, అదే మరికి గేదెల రమణ గారు, ఈరోజు నేను స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఘన స్వాగతం పలికిన సోదరి సోదరులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు నేను తాళ్లపాలెం వచ్చాను. ఇప్పుడే సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి వెళ్ళి, రెసిడెన్స్ స్కూల్కి వెళ్ళి ముస్తాబ్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి గ్రామానికి వచ్చాను. నేను గ్రామానికి వస్తే నేనేం కొత్త కాదు, ఎన్నోసార్లు వస్తూనే ఉన్నా. అయితే ఈరోజు మీ ఉత్సాహం చూసినప్పుడు, మీ అభిమానం చూసినప్పుడు నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనంత అభిమానం చూపిస్తున్నారు. ఈరోజు నేను వచ్చింది స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర మనకందరికీ అవసరమైన కార్యక్రమం, నాకు ఇష్టమైన కార్యక్రమం. ఇప్పుడు కాదు, నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లోని పచ్చదనం, పరిశుభ్రం దేశంలో ఎక్కడా చేయని రోజుల్లో హైదరాబాద్లో రాత్రి క్లీనింగ్ చేపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ పెట్టాలి, దేశమంతా కూడా పరిశుభ్రంగా ఉండాలి అని ఆయన ఆలోచించినప్పుడు నాకు ఒక బాధ్యత ఇచ్చారు. అందరి ముఖ్యమంత్రులతో కలిసి ఏమేమి చేయాలనో ఒక రిపోర్ట్ కింద ఇమ్మంటే, ఆ రోజు నేను కాంగ్రెస్, కమ్యూనిస్ట్ అందరి ముఖ్యమంత్రులతో కూర్చొని రిపోర్ట్ ఇచ్చాం. ఆ రిపోర్ట్కి ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి ఈరోజు దేశమంతా అమలు చేస్తూనే నిరంతరం ఒక స్ఫూర్తినిచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. అయితే ఇప్పటికీ మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అప్పటికి ఇప్పటికీ పర్యావరణం, పరిశుభ్రత ఒక సంవత్సరంలో చాలా మార్పులు తీసుకొచ్చాం. ఏది కూడా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వ కార్యక్రమంగా ఏ పని చేసినా అది తాత్కాలికం. అట్లా కాకుండా ప్రజలు భాగస్వాములై మనందరం కలిసి చేస్తే అది శాశ్వతం. ప్రజల జీవన విధానంలో మార్పు రావాలంటే ప్రజలు భాగస్వాములైతే తప్ప ఏ కార్యక్రమం కూడా జయప్రదం కాదు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తే నేను గ్రామాలు పరిశుభ్రంగా ఉండడమే కాదు, ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉండాలి. తప్పుడు ఆలోచనలు చేస్తే, తప్పుడు పనులు చేస్తే, ప్రజల్ని మభ్య పెడితే అది శాశ్వతం కాదు. అందుకే ఈరోజు మీరు చూస్తే స్వచ్ఛమైన పరిసరాలు, స్వచ్ఛమైన ఇళ్ళు, స్వచ్ఛమైన కార్యాలయాలు, స్వచ్ఛమైన ప్రాంతాలు, అదేవిధంగా స్వచ్ఛమైన మనసు, స్వచ్ఛమైన ఆలోచన, ఇది నా కాన్సెప్టు. ఇది సాధించడానికే ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ స్వచ్ఛ ఉద్యమంలో
ముందుండి నడిపిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకి, గ్రీన్ అంబాసిడర్కి మనస్ఫూర్తిగా అభినందనలు. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు వారికి చెప్పాలి, కృతజ్ఞతలు తెలియజేయాలి. నెల నెల ఒక్కొక్క థీమ్ తీసుకుంటున్నాం. ఈసారి థీమ్ మీరు చూస్తే ఆపర్చునిటీస్ ఇన్ ఎన్విరాన్మెంట్, అంటే పర్యావరణంలో అవకాశాలు అందుకోవడం. పర్యావరణం మనకు జీవనోపాధి కల్పిస్తుంది, సమగ్ర ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది. వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణ, రీసైక్లింగ్ యూనిట్లు, కాంపోస్ట్ ఎరువులు తయారు చేయడం, పారిశుద్ధ సేవల్ని గుర్తించడమే కాకుండా వారిని ప్రోత్సహించడం, హరిత ఉత్పత్తులు చేయడం. కడాన ఏ వస్తువు కూడా వేస్ట్ కాదు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే సర్క్యులర్ ఎకానమీ తీసుకొచ్చి ప్రతి ఒక్క వస్తువుని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి, రీసైక్లింగ్లు పెట్టడానికి సర్క్యులర్ ఎకానమీ కూడా తీసుకొస్తున్నాం. ఇప్పుడే నేను వస్తూ పారిశుద్ధ కార్మికులతో మాట్లాడుతూ వెళ్ళాను. మీ ఊర్లో ఉండే కాంపోస్ట్ ఏదైతే ఉందో, మన దగ్గర కాంపోస్ట్ యాడ్ ఉంది, దాని పేరు కూడా మనం పెట్టింది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కింద మనం ఆరోగ్య కార్యక్రమం పెట్టాం. వాళ్ళతో మాట్లాడుతూ వెళ్ళాను. ఇద్దరితో మాట్లాడినప్పుడు దగ్గర 250 ఇండ్ల దగ్గర చెత్త కలెక్ట్ చేస్తున్నారు. నేను ఎన్నోసార్లు చెప్పాను, పొడి చెత్త, తడి చెత్త వేరు చేయాలని. వాళ్ళని అడిగాను. అడిగితే వాళ్ళు ఒకే మాట చెప్పారు, చాలా బాగా చేస్తున్నారు, చాలామందికి అవగాహన వచ్చింది. ఏ కొద్ది మంది తప్ప వాళ్ళే ముందుకొచ్చి వేరు చేసిన డబ్బాల్లో మాకు అందిస్తున్నారు. ఇది శుభ పరిణామం అని వాళ్ళు చెప్పారు. ఒకరిద్దరు చేయకపోతే వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ కార్యక్రమం బలవంతం కాదు, మీ ఆరోగ్యం కోసం, మనందరి ఆరోగ్యం కోసం, భావి తరాల కోసం చేసే కార్యక్రమం. మీరు భాగస్వాములు కావాలి. అది అయిన తర్వాత నేను స్వచ్ఛ రథం వచ్చింది. ఇంట్లో నుంచి వస్తువులు ఏవైతే ఉన్నాయో, బాటిల్స్ కానీ, ప్లాస్టిక్ కానీ, అట్టపెట్టెలన్నీ తీసుకొచ్చారు. నా ముందరనే తూకం వేశారు. తూకం వేస్తే దగ్గర 3 కేజీల దగ్గర వచ్చింది. 60 రూపాయలు వస్తుందని చెప్పారు. 60 రూపాయలకు వాళ్ళకు నచ్చిన వస్తువులు తీసుకున్నారు. నేను అడిగాను వారిని, ఈరోజు మీరు ఇచ్చారు కదా, ఎన్ని రోజులు అయిందని అడిగాను. వారం రోజులు మా ఇంట్లో ఉండే వస్తువులు అక్కడ పెట్టాం, వేస్ట్ అంతా పెట్టాం. వారానికి ఒకసారి వస్తారు, వాళ్ళకిస్తే మాకు దగ్గర ఒక 60 రూపాయలు వస్తూ ఉంది. దానికంటే ముఖ్యంగా ఇవన్నీ ఉంటే మా చుట్టుపక్కల వేస్తాం, ఇవన్నీ పశువులు తింటాయి, భూమిలో వేస్తాం, కాలుష్యం అయిపోతుంది, తద్వారా మేము అనారోగ్యం అయ్యేవాళ్ళం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈ దేశంలో ఏది వేస్ట్ కాదు, ప్రతి ఒక్కటి కూడా వేస్ట్ నుంచి సంపద సృష్టించని ఆయన చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే వారం రోజులు రోడ్డు మీద పడేసి రోడ్డంతా ఖరాబు చేయడం బదులు వారం రోజులు ఇంట్లో పెట్టుకుంటే 60 రూపాయలు వాళ్ళకు వచ్చిందంటే అది ఈ ప్రభుత్వ విధానం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అక్కడి నుంచి నేను నేరుగా కాంపోస్ట్ తయారు చేసే యార్డుకి వెళ్ళాను. అక్కడ చూశాను. ఇక్కడుండే మిత్రుడు పక్కనే ఉన్నాడు, ఆయన నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. హరికృష్ణ చాలా మంచి వర్క్ చేస్తున్నారు. ఏ విధంగా మనం తీసుకొచ్చినటువంటి చెత్తనంతా కూడా కాంపోస్ట్గా తయారు చేసి అది ఎరువులుగా రైతులు వచ్చి కొనుక్కొని పోతున్నారు. నేను ఒక రైతు వస్తే అడిగాను, ఏం చేస్తున్నామంటే నాకు చాలా సంతోషం. ఒకప్పుడు నేను
యూరియా లేకపోతే కెమికల్ ఫెర్టిలైజర్ వాడేవాడిని. ఈరోజు అవన్నీ మానేసి మా ఇంట్లో ఉండే ఎరువులు వేసుకుంటూ ఈ కాంపోస్ట్ వేస్తున్నా. దిగుబడి బ్రహ్మాండంగా పెరిగిందని ఆ రైతు చెప్పాడంటే నా ఆలోచన కరెక్ట్ అని, ఇక్కడే ఉన్నాడు రైతు కూడా కరెక్ట్ అని నాకు సంతోషం కలిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక సంవత్సరం కష్టం ఇప్పుడిప్పుడే ఫలిస్తూ ఉంది. నేను ఒకే మాట చెప్పాను, 1 ఫ్యామిలీ 1 ఆంట్రప్రెన్యూర్. ఈ లక్ష్య సాధనలో ఈరోజు సర్క్యులర్ ఎకానమీ కూడా ఉపయోగపడుతుంది. అందుకని ఇంకొక పక్క మున్సిపల్ కానీ పారిశ్రామిక వ్యవసాయ నిర్మాణ రంగాల్లో వచ్చే అన్ని వేస్ట్ అంతా తీసుకుని యూజ్ అండ్ త్రో కాకుండా యూజ్, రికవర్, రీయూజ్. ఈరోజు మీరు ప్లాస్టిక్ పంపిస్తే మళ్ళా ప్లాస్టిక్ తయారు చేసే పరిస్థితికి వస్తున్నారు. మీరు బాటిల్స్ ఇస్తే మళ్ళా ఆ బాటిల్స్ అన్నీ మళ్ళా కొత్తగా తయారు చేసే పరిస్థితికి వస్తున్నారు. మనం ఇచ్చే కాగితాల నుంచి మళ్ళా కాగితాలు తయారు చేసే పరిస్థితి వస్తున్నారు. అందుకే వ్యర్థాలని వనరుగా ఆస్తిగా మారుస్తూ సర్క్యులర్ ఎకానమీకి అరుదైన అర్థాన్ని ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఈరోజు పారిశుద్ధ్య కార్మికులే నిజమైన స్వచ్ఛ సైనికులు. వారి గౌరవం పెంచేలా, వారి ఆరోగ్యానికి భద్రత కల్పించేలా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నాం. స్వచ్ఛాంధ్ర సాకారం కాకుండా స్వర్ణాంధ్ర సాధ్యం కాదు. అందుకే స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో అత్యున్నతమైన సేవలు చేసిన వారికి అవార్డులు కూడా ఇస్తున్నాం. 21 విభాగాల్లో 69 రాష్ట్ర స్థాయి, 1257 జిల్లా స్థాయి అవార్డులు ఇచ్చాం. నేను ఒక పిలిపిస్తాను, దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు అనకాపల్లి నియోజకవర్గం నుంచి నేను ఇచ్చే పిలుపు 175 నియోజకవర్గాల్లో కూడా మీరు ఆలోచించాలి, అమలు చేయాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. జూన్ 2026 నాటికి రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా చేద్దాం. ఇప్పటికే సెక్రటరియట్లో చేశాం. గత ప్రభుత్వం అయితే కనీసం మంచి పని చేయకపోతే పోయారు, కానీ 86 లక్షల మెట్రిక్ టన్నులు లెగసీ వేస్ట్ మనకు వదిలిపెట్టిపోయారు. వీళ్ళు చేసిన చెత్త పని ఏంటంటే 86 లక్షల మెట్రిక్ టన్నులు ప్రజలు నివాసంలో ఉండే ప్రాంతాల్లో గుట్టలుగా పెంచి కొన్ని అడవులు తయారు చేసిపోతే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఒకటే చెప్పాను మా నారాయణ గారికి, ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ 2వ తారీఖున మీకు డెడ్ లైన్ పెడుతున్నా. ఈ చెత్త తొలగించాలంటే నేను అభినందిస్తున్నా. అక్టోబర్ 2కి 86 లక్షల మెట్రిక్ టన్నులు తొలగించిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇంకొక పక్కన మీరు చూస్తే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు పెడుతున్నాం, రీసైక్లింగ్ యూనిట్లు పెడుతున్నాం, కాంపోస్ట్ తయారు చేస్తున్నాం. ఎక్కడికక్కడ ఏ రోజుకు ఆ రోజు ఇవన్నీ కూడా క్లీన్ చేసే పరిస్థితికి వస్తున్నాం. జనవరి 26కి రాష్ట్రంలో ఎక్కడ కూడా రోడ్డు మీద వేస్ట్ అనేది కనపడకూడదు, చెత్త అనేది కనపడకూడదు. దీన్ని ఒక టార్గెట్గా పెట్టుకొని ముందుకు పోయాం. ఇప్పుడు స్వచ్ఛ రథాలు కూడా తీసుకొచ్చాం. మీ ఇంట్లో మీరు వదిలిపెట్టిన వ్యర్థాలను సేకరించి దానికి బదులుగా నిత్యావసర వస్తువులు అందిస్తున్నాం. ప్రస్తుతం 25 ప్రాంతాల్లో స్వచ్ఛ రథాలు ఉన్నాయి. వీటి ద్వారా 31 లక్షల విలువైన మొత్తం, అంటే 1,99,000 కేజీల పొడి చెత్త సేకరించారు. తొందరలోనే 100 రథాలు పెడుతున్నాం. అవసరమైతే ఇంకా పెంచుతాం. వారానికి ఒక్కసారి మీ పరిసరాలకు మీ ఇంటి దగ్గరికే వస్తుంది. మీరు చేయాల్సింది వారం రోజులు గోతంలో దాన్ని వేసి పెడితే, ఆ గోతం అప్పచెప్తే మీకు ఒక 60-70 రూపాయలు వస్తుంది. మీ ప్రాంతం
పరిశుభ్రంగా ఉంటుంది, భూమి కాలుష్యం కాదు, మీ పశువులు ఇలాంటి చెత్త తినవు, దీనివల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది, దీనికి మీరందరూ చేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయడమే కాకుండా మీ మనసులో కూడా మైండ్లో కూడా ఎక్కించుకోవాలి. మన ఇంట్లో ఒక అలవాటు ఉంది, ఇంట్లో చెత్త తీస్తాం, రోడ్డు మీద వేస్తాం. ఇల్లు మంది అనుకుంటాం, రోడ్డు వేరే వాళ్ళది అనుకుంటాం. ఇల్లు మందే, రోడ్డు మందే. ఇది మర్చిపోతున్నాం. మనలో ఒక సామాజిక స్పృహ రావాలి. అందరం కూడా అలాంటి స్పృహ వస్తే ఇవన్నీ సాధ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ జిల్లాకు 6 నుంచి 8 స్వచ్ఛ రథాలు ఇస్తున్నాం. అవన్నీ కూడా పెట్టి ఎప్పటికప్పుడు ఏం చేయాలో చేస్తాం. ఇవే కాకుండా మీరు ఒకసారి చూస్తే ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేశాం. ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారం నేను ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు డిపార్ట్మెంట్కి ఇచ్చాను. ఆ ఆదేశాల ప్రకారం రాబోయే రోజుల్లో ఒక నిర్దిష్టమైన కార్యక్రమంలో నేను ముందే చెప్పాను, లెగసీ వేస్ట్ అంతా జనవరి 26 డెడ్ లైన్. జనవరి 26కు ఒక విశిష్టత ఉంది, రిపబ్లిక్ డే. అదే మాదిరిగా డోర్ టు డోర్ కలెక్షన్ అర్బన్ ఏరియాలో ఫిబ్రవరి 15కి ఇంటింటి దగ్గర చెత్త కలెక్ట్ చేసే బాధ్యత పట్టణ ప్రాంతాల్లో పూర్తి చేస్తారు, 100% చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఫిబ్రవరి 15కు ప్రతి ఒక్క ఇంటి దగ్గర చెత్త కలెక్ట్ చేసుకునే బాధ్యత వాళ్ళకి అప్పచెప్తున్నాం. ఇంకొక పక్కన మీరు చూస్తే పొడి చెత్త తడి చెత్త వేరు చేసే కార్యక్రమం అక్టోబర్ 26కి అంటే గాంధీ జయంతి రోజున 100% చేయాల్సిన అవసరం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క హోమ్ కాంపోస్ట్ కూడా, మీ ఇంట్లో చెత్త ఉంది, మీరే దాన్ని కాంపోస్ట్గా తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకొని మీరే కిచెన్ గార్డెన్కు వాడుకోవచ్చు. అలాంటి మంచి కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. దీనికోసం దగ్గర గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో 5 లక్షల ఇండ్లలో కాంపోస్ట్ తయారు చేయాలని టార్గెట్ పెట్టుకుంటే ఇప్పటికి 3,91,000 మంది చేశారు, కుటుంబాలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 10 లక్షలు చేయాలనుకుంటే 3,33,000 చేశారు. మార్చి 26కి పట్టణ ప్రాంతాల్లో 5 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో 10 లక్షల కాంపోస్ట్ తయారు చేసే కేంద్రాల్ని ఏర్పాటు చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది కాకుండా కిచెన్ గార్డెన్లు, మీ ఇంటి దగ్గరనే కూరగాయలు పండిస్తే మీ ఆరోగ్యం ఎంత బాగుంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు నేను అక్కడ చూశాను, వెల్ఫేర్ హాస్టల్కి వెళ్ళాను, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళాను. భూమి ఉంది, కూరగాయలు బయట కొంటున్నారు. ఎంత అవుతుందని అడిగాను, 50,000 అవుతుందన్నారు. 50,000 పెట్టుకొని ఒక 5 మంది గార్డెనర్స్ని పెట్టుకొని వాళ్ళకు ఉండే భూమిలో కూరగాయలు పండిస్తే పిల్లల ఆరోగ్యం ఎంత బాగుంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇలాంటి ఆలోచనలు మనకు రావాలి, దాన్ని అమలు చేయాలి. అట్లా కాకుండా ఏదో మామూలుగా చేస్తున్నాం, నిద్రలేసాం, మళ్ళా పడుకున్నాం, లేకపోతే మనం చేసే తప్పుడు పనుల వల్ల మన ఆరోగ్యం చెడిపోతుంది. నేను హాస్పిటల్కి పోయాం, ఒక పక్క భోజనం చేస్తూనే ఒక పక్కన గోళీలు వేసుకుంటా కూర్చుంటున్నాం. ఇలాంటివన్నీ కూడా ఆలోచన విధానంలో మార్పు వస్తే మనం ఆనందంగా ఉండే అవకాశం వస్తుంది. దీనికి కూడా నేను 5 లక్షలు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో, 10 లక్షలు, 10 కాదు ఇప్పుడు 15 లక్షలు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి పక్కన కానీ టెర్రస్లో కానీ కిచెన్ గార్డెన్స్ పెట్టుకోవాలి. ఇప్పటికి పట్టణ ప్రాంతాల్లో 3,65,000 మంది ఇంటి దగ్గరనే కూరగాయలు పండిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో 9,37,000 మంది పండిస్తున్నారు. తొందరలోనే ఒక రోజున
ఎవరికి కావాల్సిన కూరగాయలు వాళ్ళ ఇంట్లోనే పండించుకునే పరిస్థితి వస్తుంది. ఆ రోజు ఎంతో మంచి రోజు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్క ISWM కింద అర్బన్ ఏరియాలో మొత్తం కలిసి జూన్ 26కు పూర్తి చేస్తాం. ఇంకో పక్క CBG ప్రాజెక్ట్స్ కూడా డిసెంబర్ 26కు పూర్తి చేస్తాం. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ తీసుకొచ్చాం. నేనే ఆ రోజు విశాఖపట్నంలో స్టార్ట్ చేశాం. ఈరోజు చూస్తే 1000 టన్నుల చెత్త కలెక్ట్ చేస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి ప్రాంతంలో కూడా చెత్త కలెక్ట్ చేసి ఆ చెత్త నుంచి కరెంటు ఉత్పత్తి చేస్తున్నారు. తొందరలో ఇది 1500 మెట్రిక్ టన్నులు చెత్త కలెక్ట్ చేసే కేంద్రంగా తయారవుతుంది. ఇది కాకుండా మీరు ఒక పక్కన చూస్తే ఇంకా పెంచుతున్నాం. 6 కొత్త ప్లాంట్లు తీసుకొస్తాం. ఇవి 31 జనవరికి పని ప్రారంభిస్తాయి. 1 ఇయర్లో 1.5 ఇయర్లో అవి కూడా ఆపరేషన్కి వస్తాయి. ఇవి కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ఎక్కడికక్కడ 10,870 ఏవైతే మనం ఇప్పుడు చెప్పింది SWPCలు పెట్టాం. అవి ఇంకొక 50-80 ఎక్కువ కావాలన్నారు. ఇప్పుడే కలెక్టర్ మాట్లాడితే ఇంకా ఎక్కువ కావాలంటే ఎన్ని కావాలన్నా శాంక్షన్ చేసి వైబిలిటీ ఇచ్చి ప్రతి ఒక్కరి ఇక్కడ కలెక్ట్ చేసే బాధ్యత తీసుకొస్తాం. ఇంకో పక్కన గోబార్ యూనిట్స్ చూస్తే దగ్గర 21 స్టార్ట్ అయినాయి. మార్చి 26కు పూర్తి చేస్తాం. ఇంకో పక్క 210 MRFలు ఇవి కూడా మీరు చూస్తే మార్చి 26కు పూర్తి చేస్తాం. స్వచ్ఛ రథాలు 100 ప్రారంభిస్తున్నాం. ఇది కూడా మార్చి 26కి మొత్తం అన్నీ కూడా ఆపరేషన్లోకి వస్తాయి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నేను ఇప్పుడే చెప్పాను, అందరూ కూడా బ్యాన్ చేయాలి. అక్టోబర్ 2వ తారీఖు తర్వాత ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కనపడడానికి వీలు లేదు. ఇది ఒక ఉద్యమంగా మనం ముందు తీసుకుపోవాలి. మీరు ఇప్పుడు రాను ఎలక్ట్రానిక్ వేస్ట్ వస్తూ ఉంది. బాటిల్స్ ప్లాస్టిక్కే కాదు, ఎంతో ఎలక్ట్రానిక్ వేస్ట్ మీ సెల్ ఫోన్ నుంచి మీరు వాడే వస్తువుల నుంచి ఎలక్ట్రానిక్ వేస్ట్ వస్తూ ఉంది. దీనికి కూడా 123 అర్బన్ ఏరియాలో మార్చి 26కి కలెక్షన్ పెట్టుకున్నాం. దీనికి కూడా ఇది చేస్తాం. ఇంకో పక్క ITC ఒక కార్యక్రమం తీసుకొచ్చారు. మన పాత పుస్తకాలు వాళ్ళకిస్తే అవి తీసుకొని పిల్లలకు కొత్త పుస్తకాలు ఇస్తారు. అంటే అది చెత్త, అంటే పాత పుస్తకాలు ఇంట్లో బారేయకుండా వేస్ట్ చేయకుండా దాన్ని కూడా ఉపయోగించుకుంటే కొత్త పుస్తకాలు తీసుకునే పరిస్థితి వస్తుంది. అది కూడా తీసుకొస్తాం. గ్రే వాటర్, ఎక్కడికక్కడ మురుగునీరున్నాయి. ఆ మురుగునీరు నుంచి కూడా మనం ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరు ఒక్కసారి ఆలోచిస్తే అన్ని గ్రామాలు ODF గ్రామాలుగా ఉండాలి. మరుగుదొడ్లు కట్టుకోవాలి, మరుగుదొడ్డి వాడాలి. బయట మరుగుదొడ్డికి పోవడానికి వీలు లేదు. ఒకప్పుడు నేను చూసేవాడిని. నేను ఆ రోజు ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఆడబిడ్డలకు చెప్పేవాడిని, తెల్లవారితో నిద్ర లేస్తే తెల్లవారికి మునిపే ఈ యొక్క మరుగుదొడ్డి పోయే కార్యక్రమానికి ఆడబిడ్డలు చేసేవాళ్ళు. అది చేసినప్పుడు నేను చాలా దిక్కలు చూసింది. రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ మరుగుదొడ్లు మయమైపోయేటివి. నేను ఒకసారి పాదయాత్ర చేసినప్పుడు నేను చూశా, స్వయంగా చూశా. ఆ రోజు నాకు అనిపించింది, నా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మరుగుదొడ్డి కట్టి మా ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని కాపాడాలని ఇంటింటికి మరుగుదొడ్డి ఆత్మ గౌరవం పేరుతో ఇచ్చాం. ఇంకా కొన్ని ఇక్కడ లీవ్ వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ మరుగుదొడ్లన్నీ కూడా కట్టే పరిస్థితి తీసుకొస్తాం. ఇప్పుడు కొన్ని గ్రామాల్లో, టౌన్స్లో అయితే పర్వాలేదు, కానీ గ్రామాల్లో
ఎక్కడికక్కడ సింగిల్ పిట్టు ఒకటి పెట్టుకొని మనం బాత్రూమ్ పోతే అందులో వదిలిపెడుతున్నాం. ఓసారి అది ఫిలప్ అయితే కొన్ని సమస్యలు ఉన్నాయి. దాన్ని ఏ విధంగా తీయాలి, ఎట్లా కన్వర్ట్ చేయాలి, ఏ విధంగా మీకు సహాయం చేయాలనో దానికి కూడా ఒక ప్రోగ్రాం ఇస్తున్నా. ఆ ప్రోగ్రాం ప్రకారం మీ మరుగుదొడ్ల నుంచి ఏదైతే మీరు వదులుతారో సింగిల్ పిట్లోకి లేకుంటే డబుల్ పిట్లోకి అవన్నీ కూడా టైం ఇచ్చి ఎక్కడికక్కడ తీసి వేరే దిక్కున పంపించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ నేను ఎప్పటికప్పుడు మీ అభిప్రాయాలు తీసుకుంటున్నానా లేదా? నేను IVRS అడుగుతున్నానంటే చేతుల పైకెత్తండి. పెన్షన్ వస్తే వచ్చుతానే మళ్ళీ అడుగుతాను. మా ఆఫీసర్ మీ దగ్గరికి వచ్చాడా? మీ ఇంటి దగ్గరనే పింఛన్ ఇచ్చాడా? ఏమన్నా డబ్బులు అడిగాడా? లేకపోతే మిమ్మల్ని తక్కువగా మాట్లాడా? ఇవన్నీ అడుగుతున్నానా లేదా? అన్నీ అడుగుతున్నా. నేను ఒకప్పుడు మా రామకృష్ణ గారు చెప్పారు, ఇప్పుడే నాకు ఒక అవార్డు వచ్చిందని. నేను ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడేవాడిని, తర్వాత స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడుతున్నా. అందుకే ఈరోజు ఇంత పెట్టుబడులు వచ్చాయి కూడా నేను చెప్తాను. కానీ ఈరోజు నా ఆలోచన, మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా ఏ పని కావాలన్నా మీ ఫోన్ ద్వారా మీ ఇంట్లో మీకు చేసి పెట్టే బాధ్యత నాది. అదే సుపరిపాలన. అందుకే ఇప్పుడు నేను మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఒకటి చెప్పాను. ఆ మాట మీరింటే నేను చెప్పింది స్పీడ్ ఆఫ్ డూయింగ్ డెలివరింగ్ గవర్నమెంట్ సేవల్ని ఎంత తొందరగా మీకు ఇవ్వగలుగుతాం, ఎంత స్పీడ్గా ఇవ్వగలుగుతాం, ఎంత అవినీతి లేకుండా ఒక్క పైసా డబ్బులు అడగకుండా మీకు సేవలు ఏ విధంగా అందిస్తామని నేను ఆలోచిస్తున్నా. తొందరలోనే మీరు చూస్తారు. నాది ఎప్పుడు కూడా ఉడుంపట్టు, ఒకటి అనుకుంటే దాన్ని సాధించే వరకు వదిలిపెట్టను. తొందరలోనే దేశం ప్రపంచంలో ఎవరైనా సరే పరిపాలన ఏ విధంగా ఉండాలంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడే రామకృష్ణ గారు అన్నారు, కష్టాల్లో ఉంది, దివాలా తీసిన రాష్ట్రం, అన్ని పనులు అవుతాయంటే నేను ఒకటే ఆలోచించా. మాట ఇచ్చాం. నేను, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మేము ఒకటే ఆలోచించాం. ఎన్ని ఇబ్బందులున్నా సరే కష్టపడదాం, అధిగమిద్దామని చెప్పాం. సూపర్ 6 అన్నాం, సూపర్ హిట్ చేసి మీ రుణం తీర్చుకున్నాం. ఇక్కడతో ఆగల, ఇంకా చాలా పనులు ఉన్నాయి. దానికోసం ముందుకు పోతున్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు జిల్లా కలెక్టర్కి విజ్ఞప్తి చేస్తున్నా, ఎస్ఏలో స్వచ్ఛాంధ్రలో మీరు 13వ ప్లేస్లో ఉన్నారు. బీ క్లియర్. 26 జిల్లాలో సగంలో మీరున్నారు. తొందరలోనే మీరు ఫస్ట్ 2లో లేకుంటే నెంబర్ 1లో ఉండాలి. దానికి మీరు స్ట్రగుల్ చేయాల్సిన అవసరం ఉంది. నేను ఇప్పుడు కొత్త పద్ధతి పెట్టుకున్నాను. నన్ను నేనే ఎంత బాగా చేశానో బేరే చేసుకుంటున్నా, మా ఎమ్మెల్యేలు బేరే చేసుకుంటున్నా, మిత్రపక్షాలైన ఎంపీలది కూడా అసెస్ చేస్తున్నా. మళ్ళా వాళ్ళని గెలిపించే బాధ్యత, గెలవాల్సిన అవసరం ఈ రాష్ట్రానికి ఉంది కాబట్టి అవి కూడా అనలైజ్ చేసుకుంటున్నా. కలెక్టర్స్ పనితనాన్ని కూడా చూస్తున్నా, ఎస్పీల పనితనాన్ని చూస్తున్నా. మీ గ్రామంలో ఉండే చిన్న అధికారి ఉంటే ఆ అధికారి పనితనాన్ని కూడా చేసి ఒకసారి చెప్తా, రెండోసారి చెప్తా, మారకపోతే ఏం చేయాలన్నా మారే వరకు వదిలిపెట్టనని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.
నా ఆలోచన ఒకటే, ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి. అది మన చేతుల్లో ఉంది. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనకాపల్లి జిల్లా ఒక పరిశ్రమల హబ్గా తయారైంది. పరిశ్రమల కోసం రాంబిల్లి, పూడి, నక్కపల్లి, వల్లూరు, మాకవరపాలెం 24,843 ఎకరాలు అభివృద్ధి చేస్తున్నాం. కోడూరు, పరవాడ, అచితాపురం ఎంఎస్ఎంఈ పార్కులు తీసుకొచ్చాం. జిల్లాలో తొలి ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ నక్కపల్లిలో 93 ఎకరాల్లో ఏర్పాటవుతుంది. మహిళల కోసం ఇండస్ట్రియల్ పార్క్ అలీప్ ద్వారా 32 ఎకరాలు కేటాయించాం. ఇప్పటికే మీరు చూస్తే 2,89,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఒక జిల్లాలో 46 పరిశ్రమలు వస్తున్నాయి. ఈ పరిశ్రమలు వస్తాయి 1,57,000 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క నేను ఆలోచిస్తున్నాను, అరకు కాఫీ మీరు చూశారు. ఒకప్పుడు అరకు కాఫీ ఎవరికి తెలిసేది కాదు, ప్లాంటేషన్ కూడా పెట్టాం. ఈరోజు అరకు కాఫీ ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండమైన కాఫీగా తయారైంది, పాపులర్ కాఫీగా తయారైంది. నిన్నే మీరు చూస్తే మహేంద్ర కంపెనీ ఆనంద్ మహేంద్ర, ఆయన నాంది ఫౌండేషన్ రన్ చేస్తాడు. నేనే 96-97లో పెట్టాను. ఆ ఫౌండేషన్ పెట్టిస్తే అంజిరెడ్డి గారు ఆయనకు అప్పచెప్పారు. ఆయన ఇటీవల కాలంలో అప్పట్లోనే ప్రారంభించాం అరకు కాఫీని ప్రపంచవ్యాప్తంగా పాపులరైజ్ చేయాలని. ఈరోజు ఆ కాఫీని తిన్న అతను పెట్టిన ట్వీట్ చూస్తే 1 కేజీ అరకు కాఫీ 10,000 రూపాయలు అమ్మింది. ఆన్లైన్లో పెట్టాడు. 10,000 రూపాయలకు కొనుగోలు చేశారు. పెట్టినట్టన్నీ కూడా 2 గంటల్లో కొనేశారు. అంటే ఏ విధంగా డిమాండ్ ఉందో అరకు కాఫీకి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ మాత్రం, ఈరోజు మనకు దేశంలోనే 2వ అతిపెద్ద బెల్లం మార్కెట్ మన అనకాపల్లి బెల్లం. ఇప్పుడు అందరూ కూడా షుగర్ తినడం మానేశారు, కానీ బెల్లం తినడానికి ఇష్టపడుతున్నారు. అది కూడా మనం అనకాపల్లిలో ఆర్గానిక్ బెల్లం చేసి ప్రపంచానికి ఎగుమతి చేసే పరిస్థితికి వస్తాం. అది ఎమ్మెల్యే ఎంపీలకు అందరికీ అప్పచెబుతున్నా, కలెక్టర్ కూడా చెప్తున్నా. ఎప్పుడు కూడా మనం చేయాల్సింది, చేసే పని మామూలుగా చేస్తూ బాధపడుతూ కూర్చుంటే మనల్ని ఎవరూ కాపాడలేరు. ఎప్పుడైనా సరే ఇబ్బందుల్లో అవకాశాలు ఉంటాయి. మొన్నటి వరకు మీరు చూస్తే పెద్ద సంక్షోభం, ఆ సంక్షోభంలో ఒక అవకాశాన్ని ఎత్తుకుని ఈరోజు నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలబెట్టే బాధ్యత నేను తీసుకున్నా. అదే మరి మన వాళ్ళు కూడా తీసుకుంటే దీని మీద శ్రద్ధ పెడతాం, చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పోలవరం ఎడమ కాలువ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వార్ ఫుటింగ్ మీద చేశాం. చాలా డిఫికల్టీస్ ఉన్నాయి, అవన్నీ కూడా చేసి ఇంకొక 1-2 నెలల్లో ట్రయల్ రన్ కింద పోలవరం నీళ్లు అనకాపల్లికి వస్తాయని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది అయిన తర్వాత ఈ యొక్క గోదావరి నీళ్లు వంశధారకు అనుసంధానం చేస్తాం. ఉత్తరాంధ్రలో ఉండే అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని పూర్తి చేస్తాం. నిన్నే నేను కేంద్ర మంత్రిని నిర్మలా సీతారామన్ గారు కలిసి ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం డబ్బులు మనం అడిగాను. పూర్వోదయ కింద అది వస్తే బ్రహ్మాండంగా మనం ముందుకు తీసుకుపోతాం. అందుకే హామీ ఇస్తున్నా, 2-3 ఏళ్లలో ఉత్తరాంధ్రలో అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. మొన్నే విశాఖపట్నం పెట్టుబడుల సదస్సు గ్రాండ్ సక్సెస్ అయింది.
13,26,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 610 ఎంఓయూలు చేశాం. ఇవి వస్తే 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. నా ఆలోచన ఒకటి, చదువుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఇంట్లో కూర్చోకుండా పనిచేసే అవకాశాలు కల్పించాలని చెప్పి ముందుకు పోతున్నాం. ఇప్పటికీ 8,29,000 కోట్ల రూపాయలు పనులు కూడా ప్రారంభమయ్యాయి. దీనివల్ల 7 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈ రెండు పూర్తయితే 23 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. మొన్న చేసిన ఎంఓయూల్లో 11 ఎంఓయూలు ఈ అనకాపల్లిలో వస్తున్నాయి. 14,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి. ఇవి వస్తే ఒక 20,000 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విశాఖకు గూగుల్ వస్తూ ఉంది. మీరు గుర్తుపెట్టుకోవాలి, అనకాపల్లిలో ఉండేవాళ్ళు నేరుగా విశాఖపట్నానికి వెళ్ళిపోయి ఏఐ కింద డేటా సెంటర్లో పనిచేసే అవకాశం వస్తుంది. నాలెడ్జ్ ఎకానమీకి ఏఐ నెక్స్ట్ లెవెల్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు హైదరాబాద్లో ఐటీ ప్రారంభించి హైటెక్ సిటీతో ముందుకు పోయాం. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీలో డేటా సెంటర్లు, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనం ముందుకు పోతున్నాం. కాగ్నిజెంట్ వచ్చింది, టీసీఎస్ తొందరలోనే వస్తున్నారు. ప్రపంచం మొత్తం విశాఖపట్నం వైపు చూస్తూ ఉంది. అదే సమయంలో అనకాపల్లి నియోజకవర్గంలో మీరు చూస్తే ఆర్సీఆర్ మిత్తల్, నిస్సాన్ స్టీల్ వంటి ప్రపంచ స్థాయి నెంబర్ 1 కంపెనీలు ఇక్కడికి వస్తున్నారు. 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఫేజ్ 1లో 60,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. అదే మాదిరిగా ఈ జిల్లాలో మీరు చూస్తే ఒక పక్కన ఆర్సీఆర్ మిత్తల్ స్టీల్ సిటీ క్రియేట్ చేస్తున్నారు. ఇంకో పక్క అల్యూమినియం సిటీ కూడా ఇక్కడ ఉంది. ఆ అల్యూమినియం సిటీ కూడా రాబోయే రోజుల్లో ఒక పక్క స్టీల్ సిటీ, ఇంకో పక్క అల్యూమినియం సిటీ రెండు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్టీపీసీ 1,85,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. టూరిజం, టెక్నాలజీ, నాలెడ్జ్ కేంద్రంగా విశాఖపట్నం తయారవుతుంది. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, హైవేలు ఇవన్నీ వస్తే ఈ ప్రాంతం రూపురేఖలే మారుతుంది. మొన్నే నేను 3 రీజన్ల కింద విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ని ప్రారంభించాను. దానివల్ల మీరు ఊహించినటువంటి అభివృద్ధి చేసే పరిస్థితి వస్తుంది. నేను ఒక పక్క అభివృద్ధి ఒక యజ్ఞంగా చేస్తున్నాను, సంక్షేమాన్ని ఒక బాధ్యతగా చేస్తున్నాను, సుపరిపాలన మీకు అందించాలని ముందుకు పోతున్నాం. కానీ మనం అందరం కూడా ఒక యజ్ఞంగా చేస్తే ఇప్పుడు రాక్షసులు ఈ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి వస్తున్నారు. వివిధ రూపాల్లో వస్తున్నారు, ఎక్కడికక్కడ అడ్డుపడుతున్నారు. ఒకరంటారు ఐటీ కంపెనీలు వస్తే కేసులు వేస్తారు. నేను మెగా డిఎస్సి పెడితే 40-50 కేసులు వేస్తే ఒక పక్క పని చేయాలి, ఇంకో పక్క ఆ కేసుల మీద పోరాడాలి. నిన్నే కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇస్తే దానికి కూడా కోర్టుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి చాలా చేస్తే నేను ఒకటే చెప్తున్నా, భూబకాసురులు ఎంతమంది వచ్చినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా నేను అనుకున్న లక్ష్యాన్ని చేరే వరకు వదిలిపెట్టనని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నిన్నే మీరు చూశారు, నేను ఈరోజు ఇచ్చింది పేదల కోసం మెడికల్ కాలేజీలు ఇచ్చాం. మీ అందరూ ప్రజలోడు గుర్తుపెట్టుకోవాలి, నేను ఇచ్చింది ప్రైవేటుకి కాదు, మేనేజ్మెంట్ ఇచ్చాం. దానివల్ల సీట్లు పెరుగుతాయి, హాస్పిటల్స్లో అడ్మిషన్స్ అన్నీ ఎన్టీఆర్ వైద్య సేవ కిందనే ఉచితంగా చూపిస్తాం. అదే మాదిరిగా ఇన్పేషెంట్స్ అందరినీ 70% వీళ్ళకే వస్తాయి. ఇలాంటివి వస్తే ప్రైవేటుకి ఇచ్చామని కావాలని మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. అంటే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, మొన్నటి వరకు
104 కానీ 108 కానీ దేని కింద ఇచ్చారని అడుగుతున్నా. ఇలాంటివన్నీ కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకుని పూర్తిగా సహకరించాల్సిన అవసరం మీ పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే ఈరోజు నేను ఇటీవల కాలంలో యోగా పెట్టాం. మీరు చూశారు, విశాఖపట్నం కేంద్రంగా నేను యోగా పెడితే దగ్గర ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, యోగా అనేది మన భారతీయ సంపద, మన సంస్కృతిలో భాగం. ఈరోజు 150 దేశాలు యోగాని ప్రాక్టీస్ చేస్తున్నాయంటే, ప్రపంచం మొత్తం మనల్ని ఫాలో అవుతా ఉందంటే అది నరేంద్ర మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా యోగాకు తీసుకొచ్చిన గుర్తింపు. 11వ యోగా ప్రపంచ దినోత్సవం జరిగితే విశాఖపట్నం కేంద్రంగా చేయాలని కోరినప్పుడు ప్రపంచం మెచ్చే విధంగా ఆ కార్యక్రమాన్ని చేశాం. 30 రోజులు ప్రజారోగ్యం కోసం యోగాని గ్రామాల్లో ప్రాక్టీస్ చేయించాం. 2,18,00,000 మంది పాల్గొన్నారు. ఇంకో పక్క విశాఖలో ఎప్పుడు జరిగి ఉండదు, 26.3 కిలోమీటర్లు 3 లక్షల మంది రాత్రంతా మేలుకొని తెల్లవారుతో 5 గంటలకు ఆ ప్రాంగణానికి వచ్చారంటే అది యోగాకుండే విశిష్టత. 2 గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి, 25 అదర్ రికార్డ్స్ వచ్చాయి. ప్రధానమంత్రి క్యాబినెట్లో కూడా వ్యక్తిగతంగా చెప్పాడు, నేను చాలా కార్యక్రమాలు చూశాను కానీ నా జీవితంలో ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమాన్ని చూడలేదని సాక్షాత్తు ప్రధానమంత్రి గారు చెప్పారంటే అది మనం చూపించిన చొరవ. దాన్ని విమర్శిస్తారు. విశాఖపట్నాన్ని గంజాయికి డ్రగ్స్ క్యాపిటల్గా చేస్తే ఈరోజు ఏఐ క్యాపిటల్గా, డేటా సెంటర్ క్యాపిటల్గా, యోగా క్యాపిటల్గా మనం చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దందాలు లేవు, భూ కబ్జాలు లేవు. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. విశాఖపట్నంలో మీరు చూశారు ఋషికొండ, 500 ఎకరాలు ఋషికొండ. ఋషులు ధ్యానం చేసిన ప్రదేశాన్ని గుండు కొట్టిస్తే దాన్ని కాపాడే బాధ్యత మనం తీసుకుంటున్నాం. 500 కోట్లు అక్కడ ఖర్చు పెట్టిన వ్యక్తులు కనీసం ఒక్క మెడికల్ కాలేజీ కట్టలేకపోయారు. సర్వే రాళ్లపైన 700 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ సర్వే రాళ్లన్నీ ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలో అవన్నీ చేసే పరిస్థితికి వస్తున్నాం. ఇంకో పక్క ఇంటికి కాంపౌండ్లు కట్టుకొని దగ్గర 12 కోట్లు 15 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఖర్చు పెడతాం. యోగా భావితరాలకు అవసరం, ప్రజారోగ్యానికి అవసరం. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇలాంటివన్నీ కూడా మీకు గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ ప్రభుత్వాన్ని ఒకసారి చూస్తే గంజాయి వనాలుగా మార్చిన ప్రాంతాన్ని అరకు కాఫీ వనంగా మార్చామంటే అది మనకు వాళ్ళకు వ్యత్యాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీ అభిమానం చూసా, మీ ఉత్సాహం చూసా. నేను మళ్ళీ కోరుతున్నా, ఏదో నెలకొక్క రోజున స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేయడం కాదు, అనునిత్యం మీ జీవితంలో ఈ స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర ఒక భాగం కావాలి. మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి. అది మీరు చేయగలిగితే మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత ఈ కూటమిదని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో భాగస్వాములైన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. ఇప్పుడు ఒక ఖురాన్ తీసుకురండి. ఒక్క సెకండ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. అందరు కూర్చోండమ్మా. ఒకే ఒక సెకండ్ తీసురా. కూర్చోవాలి, అందరూ కూర్చోవాలి ప్లీజ్.
అందరూ కూర్చోండి, ఇంకా కార్యక్రమం ఉంది. ఓన్లీ 1 minute అమ్మా, కార్యక్రమం లేదు. ఇప్పుడు ఈ మల్లా రోహిత్ అబ్బాయి 10 సంవత్సరాలు. ఇప్పుడు ఆ అబ్బాయి చాలా బాధేస్తుంది. ఈరోజు మీరు చూస్తున్న దానికి కారణం ఒకటి జెనెటిక్స్ ప్రాబ్లం, రెండోది చిన్నప్పుడు ఇలాంటివి వస్తే ముందుగానే గుర్తించగానే మనం జాగ్రత్తలు తీసుకుంటే అలాంటి పిల్లలకు రాకుండా చేసే పరిస్థితి వస్తుంది. నేను వచ్చిన తర్వాత ఒకటే ఆలోచించి ఇలాంటి వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయని 4,000 వృద్ధులకి, 6,000 దివ్యాంగులకి, 10,000 కిడ్నీ పేషెంట్లకి, ఇలాంటి బెడ్కే పరిమితమైన వారికి 15,000 పింఛనిచ్చే ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇప్పుడు ఆ అబ్బాయికి మల్లా రోహిత్కి నిన్నటి వరకు 6,000 ఇస్తున్నాం, ఇప్పుడు 15,000 రూపాయలు శాంక్షన్ చేస్తున్నా. కానీ నేను ఎందుకు అతను చూపిస్తున్నానంటే మీ పిల్లల మరకు కాకుండా మీరు చూసుకునే బాధ్యత మీది. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, చిన్న పిల్లలు పుట్టినప్పుడు నుంచి చనిపోయే వరకు మీరు ఆరోగ్యం బాగుండాలి, ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకు స్వచ్ఛాంధ్రప్రదేశ్ పనిచేస్తుంది. అదే కాదు, తొందరలోనే సంజీవిని ప్రాజెక్టు తీసుకొచ్చి చిన్న పిల్లల దగ్గర నుంచి జీవితాంతం మీకందరికి కూడా మెరుగైన ఆరోగ్యాన్ని ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని తెలియజేసుకుంటూ నేను చూపించాలని రమ్మన్నాను. ఆ తల్లిదండ్రుల బాధ నేను అర్థం చేసుకున్నాను. కానీ అలాంటి జరగకుండా ఉండాలంటే మీ అందరిలో ఒక బాధ్యత రావాలి. ఆ బాధ్యత వస్తే ఆలోచన విధానంలో మారితే అది సాధ్యం. దానికోసం మేము పనిచేస్తాం. సహకరించాల్సిందిగా అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. ఒక్క నిమిషం అండి. బిజినెస్ రిఫార్మ్ ఆఫ్ ద ఇయర్గా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అవార్డు వచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. సో అనకాపల్లి బెల్లాన్ని వర్ణించారు కాబట్టి అంతే తీయనైన మనసున్న మనందరం మన నవ్యాంధ్ర నవ నిర్మాతకు ఇప్పుడు ఒక చిరు సత్కారం మన అనకాపల్లి జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయకృష్ణన్ గారి చేతుల మీదుగా జరుగుతోంది. మీరు కరతాళ ధ్వనులతో చప్పట్లు కొట్టవలసినదిగా కోరుచున్నాను. స్వచ్ఛాంధ్ర రథ సారథి స్వర్ణాంధకు సార్ ఒక్క ఫోటో సార్. సార్ సార్ ప్లీజ్ ఒక్క ఫోటో సార్. ప్లీజ్. విచ్చేసిన పాత్రికేయ సోదరులకు, అశేష ప్రజానీకానికి, అధికారులకు, అనధికారులకు, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకటే 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 జాతికి ప్రగతి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నాయకుడిప్పుడు అతడే అతడే అతడే. గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకటే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. సూర్యునిలాగా చీకటి చేర్చి చంద్రునిలాగా వెన్నెలనిచ్చి అందరికీ అభివృద్ధిని తెస్తాడే చంద్రబాబు నాయుడే. ఒకే ఒక నాయకుడే. గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే.